మనం చిన్నప్పుడు స్టార్ ప్లస్ లోని హిందీ సీరియల్స్ వచ్చేవి. మహాశివుడిదే సీరియల్స్ వస్తే చూసారు. దీనికన్నా హనుమాన్ బెస్ట్ చెప్పాలంటే. ఈ కన్నప్ప సినిమా మంజునాథకి సీక్వెలా లేకపోతే మంజునాథని మళ్ళీ తీస్తారా? ఆ సినిమాలో కూడా ఏంటంటే అందులో అర్జున్ నాస్తికుడే కదా, ఈ సినిమాలో కూడా ఇతను నాస్తికుడే. ప్రభాస్ అయితే చూసాను ఫ్రెండ్స్, ఆ చూసే భాగ్యం దక్కింది నాకు. అది చాలు. ఇంకా సినిమా చూడకపోయినా పర్లేదు, నేను ప్రభాస్ని చూసాను చాలు రుద్రుడిగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే కన్నప్ప సెకండ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉందో లేదో గురించి పక్కన పెడితే ముందు నేను ప్రభాస్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. ఫ్రెండ్స్, మొత్తానికి ప్రభాస్ ని రుద్ర అనే క్యారెక్టర్ లో చూసే భాగ్యం నాకు దక్కింది. అసలు ఎలా ఉన్నాడంటే ప్రభాస్ ఆ క్యారెక్టర్ లోని అసలు అద్భుతం. అసలు నిజంగా చెప్తున్నాను, కన్నప్ప సినిమా చూస్తున్నారు అంటే కేవలం ప్రభాస్ గురించే. ప్రభాస్ కోసమే సినిమా చూస్తారు కానీ మంచు విష్ణు కోసం అయితే ఎవరు చూడరు. ఎందుకంటే ఈ టీజర్ ఎలా ఉందో మీకు చెప్పాలి కాబట్టి ఈ టీజర్ గురించి నేను మీకు తర్వాత చెప్తాను. కానీ ఈ సినిమాలో అయితే ప్రభాస్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆ రోల్ నేమ్ వచ్చేసరికి, క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే రుద్ర. అండ్ శివుడుగా, మహాశివుడిగా యాక్ట్ చేస్తుంది ఎవరంటే అక్షయ్ కుమార్ అండ్ పార్వతీదేవిగా కాజల్ చేస్తారనమాట. అండ్ ఈ సినిమాలో రుద్ర అవుట్ అంటే లుక్ ఎలా ఉందంటే నిజంగా కరెక్ట్ గా సూట్ అయిపోయాడు. ఇలాగా రివీల్ అవుతుంది, అంటే ఇలా రివీల్ అవుతుంది, ప్రభాస్ కనిపిస్తాడు అనమాట. అసలు ఆ ప్రభాస్ ని చూసినప్పుడు నిజంగా శివుణ్ణి చూసానన్న భాగ్యం నాకు దక్కింది. ఎందుకంటే మేము ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా ఆయన చూస్తే మేము చాలా సంతోషిస్తాం. ఓకే, ఇప్పుడు మనం టీజర్ గురించి మాట్లాడదాం. టీజర్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను, మీరు నన్ను తిట్టుకోకండి. మనం చిన్నప్పుడు స్టార్ ప్లస్ లోని హిందీ సీరియల్స్ వచ్చేవి. మహాశివుడిదే సీరియల్స్ వస్తే చూసారా, అలా ఉంది టీజర్ చెప్పాలంటే. కొన్ని సీన్లు ఉంటాయి, లైక్ యుద్ధం సీన్స్ ఉంటాయి. ఆ యుద్ధం సీన్ లోని ఏదో వందలు వేలు ఉంటాయి అనుకున్నాను, మహా అయితే ఒక 30-40 మంది పరిగెడతా ఉంటారు. అది యుద్ధం సీన్. అది యుద్ధం సీనా? మంచు విష్ణు చేస్తున్న ఈ కన్నప్ప సినిమా ఏదైతే ఉందో దాని సినిమాగా కంటే ఏ వెబ్ సిరీస్ లేకపోతే సీరియల్స్ గా చేస్తే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే సీన్ అదే తీసే విధానం కూడా, వీడియో కూడా, అంటే క్వాలిటీ కూడా ఎలా ఉందంటే సీరియల్ క్వాలిటీ ఉంది కానీ సినిమా క్వాలిటీ అనిపించలేదు. అసలు యుద్ధం అంటే ఏంటి, యుద్ధం అనే సీక్వెన్స్ కి ఎలా ఉండాలి? రాజమౌళి సినిమాలు చూడండి, లేకపోతే మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా చూడండి, ఆ గ్రాఫిక్స్ అది ఎలా ఉంటది, కథకి మొత్తం ఎలా ఉంటది. జనాలు కొన్ని వందలు వేల మంది జనాలు అక్కడే ఉన్నారు, మహా అయితే తిప్పికొడుతూ 50-60 మంది ఉంటారు అంతే. అది యుద్ధం. మళ్ళీ ఈ మంచు విష్ణు అలాగే ఒకరితో మాట్లాడతారు, మనం ఇప్పుడు యుద్ధానికి బయలుదేరుతాం. అవును, 50 మందిని చంపడానికి ఈయన బయలుదేరుతున్నారు అనమాట. బాహుబలి సినిమా ఎలా ఉంటది అట్లా కూడా కన్నప్ప సినిమా అయితే లేదు. బేసిక్ గా కన్నప్ప సినిమా టీజర్ అలా లేదనమాట. బట్ టీజర్ గురించి చేస్తే మాత్రం నాకు ఎక్కడో కొడుతుంది సీనా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ నాకైతే అంత అనిపించలేదు టీజర్ అయితే. టీజర్ ఈవెన్ శివుడు పాట కూడా ఏంటంటే ఏదో ఎలా అంటే, నేను ఇంకా చెప్పకూడదు, సినిమా రిలీజ్ అయినప్పుడు మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు నేనైతే ఏం మాట్లాడు సినిమా గురించి. బట్ ప్రభాస్ని అయితే చూసాను ఫ్రెండ్స్, ఆ చూసే భాగ్యం దక్కింది నాకు. అది చాలు. ఇంకా సినిమా చూడకపోయినా పర్లేదు, నేను ప్రభాస్ని చూసాను చాలు రుద్రుడిగా. ప్రభాస్ కోసం సినిమా చూస్తారు, ప్రభాస్ ఏం చేశాడనే దాని మీద. నా తర్వాత ఏమొచ్చి అక్షయ్ కుమార్, మన బాలీవుడ్ యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. అండ్ కాజల్, వీళ్ళ కోసం. మంచు విష్ణు ఏం చేశారు అనే దాని మీద అయితే మాత్రం అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం ఊహించలేదు. ఎందుకంటే టీజర్ లోనే నాకు అంత అనిపించలేదు. ఒక్కొక్కరు ఏంటంటే యుద్ధానికి ఏదో సన్నద్ధం అవుతారు. ఆ యుద్ధానికి సన్నద్ధం అయినప్పుడు కూడా ఏంటంటే డైలాగ్స్ కూడా ఏదో మెకానికల్, ఏది ఒక ఏఐ ఉంటుంది కదా, రోబోట్ ఏఐ ఎలా అయితే చెప్తుందో అలా చెప్పారనమాట డైలాగ్స్ కూడా. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా అంతలా నాకు అనిపించలేదు. బట్ టీజర్ గురించి అయితే నాకైతే నచ్చలేదు. టీజర్ నాకు సాంగ్ కూడా అంత ఎక్కలేదు. ఏదో అందరూ శివుడు పాట కాబట్టి మేము పొగిడాం కానీ, లేకపోతే మేము మినిమం అసలు పట్టించుకోం అసలు బేసిక్గా. బట్ టీజర్ లో అయితే చెప్పుకోదగ్గ సీన్స్ అయితే లేవు. చెప్పుకోదగ్గ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే టీజర్ హైలైట్స్ ఏంటంటే ప్రభాస్ ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, ప్రభాస్ ఇంట్రో బాగుంటది, తర్వాత అక్షయ్ కుమార్ ఇంట్రో బాగుంటది, కాజల్ ఇంట్రో బాగుంటది, అంతే. అంత మించి ఇంకా టీజర్ లో అయితే ఏం లేదు, నాకు అనిపించలేదు. బట్ ప్రభాస్ చూసాను చాలు. సో లెట్స్ సీ కన్నప్ప ఎలా అవుతుందో. కన్నప్ప మూవీ మరి మొన్న అప్పుడు సన్ ఆఫ్ ఇండియా కోసం కొన్ని సాంగ్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఈ సినిమాకి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు కదా. అసలు దీనికన్నా హనుమాన్ బెస్ట్ చెప్పాలంటే. హనుమాన్ మూవీ ఉంది కదా, అతి తక్కువ బడ్జెట్ లో హై విజువల్స్ చూపించారు. మరి ఈ కన్నప్పలో ఏ విజువల్స్ చూపించారో నాకు టీజర్ లో అయితే నాకు కనిపించట్లేదు. మనం ఒక బాహుబలి టీజర్ చూడండి ఎలా ఉంటది, మన కల్కి టీజర్ చూడండి ఎలా ఉంటది, ఈ హనుమాన్ టీజర్ చూడండి ఎలా ఉంటది, అట్లా ఉండాలి. కన్నప్పలో నాకు అది ఏ మాత్రం నాకు అసలు కనిపించలేదు. అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఈ సినిమా కన్నప్ప సినిమా మంచు విష్ణు కంటే అర్జున్ మంజునాథ సినిమా ఉంది కదా, ఆ మంజునాథ సినిమా
ఏదైతే ఉందో అతను ఈ ఈ సినిమాకి మళ్ళీ అర్జున్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. నాకు ఇంకొక కోణంలో ఏమనిపించిందంటే ఈ కన్నప్ప సినిమా మంజునాథకి సీక్వెలా లేకపోతే మంజునాథని మళ్ళీ తీస్తారా? ఆ సినిమాలో కూడా ఏంటంటే అందులో అర్జున్ నాస్తికుడే కదా, ఈ సినిమాలో కూడా ఇతను నాస్తికుడే. అయితే మంజునాథ ఇంకోసారి వస్తుందా అదే మనకి ఇంకా తెలియదు. బట్ ఈ సినిమాలో మంచు విష్ణు కంటే ఆ మన అర్జున్ చేస్తే చాలా బాగుంటది. అసలు అర్జున్ చేస్తే లీనమైపోతాడు నిజంగా. ఒక మంచు విష్ణు ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరించి ఇతనికి ఛాన్స్ ఇచ్చి ఉంటే సినిమా ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ తను చేశారు, అర్జున్ గారు చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం ఇస్తే మరొకసారి మంజునాథ్ ఆయన చూసే భాగ్యం నాకు దక్కుతుంది ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్ టీజర్ గురించి చాలా ఎక్కువ మాట్లాడేశాను. బట్ నేను ప్రభాస్ ని చూసినంటే నాకు వచ్చిన యాక్టివ్ అలా అంత ఇంత కాదు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ కన్నప్ప టీజర్ 2. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.